దేవుని యొక్క ఎంతో కాలంగా మనం వేడుకున్నాం. కొరింథీ రాసిన పత్రిక మనం ధ్యానించాలనుకున్నాము. అనుకున్నట్లుగానే నిజంగా ఈ దినము దానికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. మనకు తెలుసు ఆయన పౌలు గారు ఎంత చక్కగా చూస్తే ప్రతి అధ్యాయంలో కూడా ఆయన గురించి ఆయన ఏం చేస్తాడు, ఇంట్రడక్షన్, ఆయన అందరినీ తను పరిచయం చేసుకుంటాడు, గొప్పగా పరిచయం చేస్తాడు. దేనికి నేను పిలువబడ్డాను, దేనికి వచ్చాను, నన్ను పిలిచింది ఎవరు, నన్ను ఎన్నుకునింది ఎవరు, నన్ను ఈ పని చేయమనేది ఎవరు అని చక్కగా చెప్తారు. చెప్తూ తన తోడు ఉన్నవారిని కూడా ఏం చేస్తారు, ఆయన పరిచయం చేస్తాడు. ఇంకొక ఆయనకు అలవాటు ఏమంటే అందరినీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అందరికీ అన్ని గురించి దేవునికి స్తోత్రం చెప్తాడు. ఎప్పుడు ఆయన అనేకులు ఎన్ని మంది ఆత్మలు దేవుని బిడ్డలుగా చేర్చబడ్డా అందరి గురించి ఎప్పుడు దేవునికి స్తోత్రం చెప్పే అలవాటు ఆయనకి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అంత గొప్ప సేవకుడు. ఆ పరిచయం విధంగా చూస్తే ఆయన ఒక మాట అంటాడు. అప్పుడు ఆ పోస్ట్ ఏం చెప్పారంటే ఆ తెలుగులో వచనం చదివినప్పుడు ఆ బుక్ ఇవ్వండి, 1 కొరింథీ 1. అదే ఇక్కడ చక్కగా కొన్ని విషయాలు ఇక్కడ కూడా చూడవచ్చు మనం. ఏమంటే దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోసినైసును. ఎంత చక్కగా ఈ పౌలు గారు ఈయన గురించి ఇదిగా ఆయన పరిచయం చేసుకున్నారంటే, ఎందుకప్ప ఇక్కడ ఇలా చెప్తారు అంటే, దేవుని చిత్తము వలన అన్నప్పుడు ఆయన దేవుడు దర్శించింది, ప్రభులు వారు ఆయన దర్శించింది, ఆయన పిలిచింది, ఆయనకి అన్నీ ఏమైంది క్లియర్గా ఆయనకు వచ్చి చూపు పోవడము, తర్వాత ఆయన్ని వచ్చి సేవకుడు అనన్య ద్వారా ఏం చేశారు, వచ్చి ఆయన్ని చేయి పెట్టి ఆయనకి ఆ విముక్తి కలిగించడం, అన్ని చూపు పొందడము, మరలా ఆయన సేవలో సేవ చేయడానికి ప్రతిదినం కూడా అప్పుడప్పుడు దేవుడు ఆయన్ని కళల రూపంగా దర్శన రూపంగా ఏం చేస్తుంటాడు, ఆయన్ని దర్శిస్తూ బలపరుస్తూ ఉంటాడు. అలా చూసినప్పుడు ఇక్కడ పరిచయం అనేది చాలా ముఖ్యం. ఈరోజు కూడా చాలా విషయం చూస్తాం. మనం ఎక్కడన్నా ఒక వెళ్ళాం అనుకోండి, ఏదో ఒక ఆఫీసో ఏదో ఒక పని మీద వెళ్తాం, అక్కడ ఎవరు మనకు ముఖ పరిచయం తెలీదు. అయితే మనం పోయి ఒక అధికారి దగ్గర పరిచయం చేసుకోవాలి. ఏమంటాం పోయి వెంటనే, సార్ నమస్తే సార్, పలానా ఊరు నుండి వచ్చాను, పలానా పని కోసం వచ్చాను, ఇక్కడ మిమ్మల్ని కలవమన్నారు, ఇదిగో నీ ఐడి ఏముందయ్యప్పా అంటారు. అప్పుడు మన ఐడి అంతా ఇవ్వాల, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు అంతా, ఓటర్ ఐడి ఏది ఉన్నాయో ఏమున్నాయి మీ దగ్గర, అది సరి చేస్తూ ఉంటారు, సరి చూస్తూ ఉంటారు. అలాగే పరిచయం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ పరిచయం లేకుండానే చాలామంది మొగమాట పడి ఎన్ని విషయాలు ఏం చేస్తుంటారు, కోల్పోతుంటారు. అయితే ఈయన సేవకుడు పరిచయం చేస్తాడు, అనేకుల్ని పరిచయం చేస్తాడు. చేసినప్పుడు చూడండి ఎంత బాగా చెప్తాడు చూడు. పౌలు యొక్క అలవాటు దాన్ని పరిచయం చేసుకొని చూడండి, రోమా 1:1 చూసినప్పుడు కూడా ఒక విషయం చెప్తారు. చూడండి ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు. చూసారా, ఇక్కడ కూడా తను ఏమంటారు, యేసుక్రీస్తు యొక్క దాసుడును పరిచయం ఎలా చేస్తారు చూడండి. నేనెవరు కాదు, నేను యేసుక్రీస్తు యొక్క దాసుడను. అదిదా ఆయన ఎప్పుడు అనేక ప్రాంతంలో ప్రతిసారి కూడా ఆయన రాసే ప్రతి ఒక్క ఈ యొక్క లేఖలో ప్రధాన అంశం చూస్తే ఆయన పరిచయం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మనము కింద ఇంకా రోమ చూసినప్పుడు కూడా వేరే ఎఫెసీలు కూడా గలాతీ 1:1 చూడవచ్చు. గలాతీ 1:1 కూడా ఏమంటారంటే, మనుషుల మూలముగా నైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును. చూసారా, ఈయన నిజంగానే ఎంత చక్కగా అంటారు చూడు. ఆ అపోస్తలుడుగా
ఏమంటాడు అపోస్తులు ఏమంటా మళ్ళా నియమింపబడిన మళ్ళీ పైనుంచి మనుషులు మూలముగానైనను మనుషులు మూలముగానైనను ఏ మనుష్యుని వల్లనైనను. ఇప్పుడు ఇంకొక విశేషం, ఇప్పుడు ఆల్రెడీ యేసు ప్రభులు వారు వచ్చారు, అపోస్తులు అందరిని పిలిచారు, ఏర్పరచుకున్నారు. ఈయన ఎవరు పిలిచారు? యేసు ప్రభు పిలిచారు. కాకపోతే యేసు ప్రభు ఏమైపోయినారు అప్పటికే? అప్పటికి ఆయన అదృశ్యముగా ఉన్నాడు. ఆయన శరీరంలో లేదు, అప్పుడు ఇన్విజిబుల్ ఆత్మే ఉన్నాడు ఆయన. ఎంత విశేషం చూడండి. అందరిని పిలిచినప్పుడు ఎలా ఉన్నారు? ప్రభు శరీరధారిగా ఉన్నాడు. అది చెప్తున్నాడు. ఈయన ఏమంటున్నాడు? అందుకే చెప్తాడు, ఏ మనుషులను ఏం చేయలేదని చూడండి. ఎంత చక్కగా, ఎంత దృఢ నిర్మాణంతో ఒక మాట అంటాడు చూడు. మనుషుని వలనైనను మనుషుల మూలముగానైనను మనుషుని మూలముగానైనను ఏ మనుషుని వలనైనను ఏ మనిషి వలనైనను కాక యేసుక్రీస్తు వలనను. చూసారా ఎంత ఒక కాన్ఫిడెన్స్, ఎంత ఖచ్చితముగా, ఎంత దృఢముగా ఆయన ఎంత చక్కగా రాసి చెప్తాడు. నేను యేసుక్రీస్తు మూలముగాను యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను. చూసారా ఎంత బాగా చక్కగా చూడండి. అప్పుడు యేసు ప్రభు వలనను తండ్రి అయిన దేవుని వలన నేనే చేయబడ్డాను, అపోస్తలుడుగా నియమింపబడిన. ఈయన గ్రహించాడు. ఎందుకంటే ఆయన ఒక స్థానాన్ని కోల్పోయినాడు. ఆ కోల్పోయిన స్థానాన్ని ఎవరికి ఇచ్చారని ఈయన గ్రహించాడు. నాకే ఇచ్చారు. వాళ్ళు ఎవరెవరు ఎన్నుకొని పేరు వేస్తున్నారు. అయితే ఈయన గ్రహించాడు చక్కగా. మరలా నాతో చాలు. ఈ తర్వాత ఎఫెసీ 1:1 చూసినప్పుడు కూడా ఎఫెసీ 1:1 దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయుడది. చూసారు ఏం చెప్తున్నారు అక్కడ? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను. చూసారా ఇక్కడ ఎంత చక్కగా చూడు. నేనును నాతో ఉన్న పరిశుద్ధులను ఎంత చక్కగా రాస్తారు చూడండి. అదిதான் ఈయన యొక్క ప్రత్యేకత. పౌలు యొక్క ప్రత్యేకత ఏమంటే ఆయనతో మాత్రం ఎప్పుడు చెప్పుకోడు. అందరూ ఏం చేస్తారు? తోడు సేవకులు అందరినీ కలుపుతాడు. ఆయన కలిపి చెప్తాడు. చెప్పి క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయుడది. చూసారా అందరికి మళ్ళీ ఎలా చెప్పి రాస్తారు? అందరికి రెస్పెక్ట్, ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వడంలో ఈయన నిజంగానే ఆ ప్రభు తర్వాత అపోస్తలులు చాలా గొప్ప వ్యక్తి. ఎవరు తప్పు చేసే వాళ్ళు ఖండిస్తారు, మళ్ళా ఖచ్చితంగా అప్పచెప్తారు. అయితే అందరు తోడు పని చేసేటప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. దేవుని పరిచర్యకుల్ని సేవకుల్ని చూసినప్పుడు చాలా చక్కగా. ఎందుకు ఈయన పరిచయం చేసి చూడు, దేవుళ్ళ వలన నేనేం చేయబడ్డాను, ఏర్పరచబడ్డాను అని చెప్పాడు. మళ్ళీ అక్కడ ఒక మాట ఉంటాడు. మళ్ళీ ఎవరు గురించి చెప్తాడు అక్కడ తర్వాత ఆ వచనంలో 1:1 కొరింథీలో దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోసేనేసును. ఎవరప్ప ఈ సోసేనేసు గురించి? సహోదరుడైన సోసేనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. చాలు ఆ ఒక వచనం, పై వచనం చూసినప్పుడు మాది ఒక వచనం చూస్తాం. ఒక వచనమే. ఎవరు ఈ సోసేనేసు? ఈయన గురించి మనకు తెలియాలి కదా. ఎందుకంటే ఆయనతో ఆయన సేవ చేసే వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత చూసినప్పుడు చూడండి గొప్పగా ఆయన వాడబడిన ఎవరు ఈ సోసేనేసు గురించి, ఎవరు ఈ కొరింథీ పట్టణానికి ఈ పిలుపు అపోస్తలుడైన పౌలు ఎందుకు వచ్చారు, ఎవరు వల్ల పంపబడ్డాడు అనే విషయాన్ని మనం ధ్యానించాలంటే కొంచెం లోతుగా వెళ్తాం. వెళ్ళినప్పుడు చూడండి అక్కడ అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము 1 నుండి 11 వరకు ఒక్కొక్క విషయం చిన్నగా చదువుతాం. సో మనకు అర్థమైపోతుంది దేని వల్ల వచ్చారు, ఎన్నాళ్ళకు ఎప్పుడు వచ్చారు, ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు అని ఎంత విషయం ఉందో చూడండి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథులకు వచ్చి పొంతు వంశీయుడైన. ఎక్కడి నుండి ఎక్కడండి? అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము 1 నుండి 11 వరకు. ఫస్ట్
అది చెప్తున్నాడు. ఎక్కడి నుంచి దేనికి ఎక్కడ వచ్చారైనా? అటు తర్వాత పౌలు పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథులకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. అక్కడ ఏం జరుగుతుందంటే, వచ్చినాడు ఆ పట్టణానికి వచ్చి దిగి ఒక విశ్వాసులు ఆయన ఇంటికి వెళ్ళినారు. అక్కడ చూసినప్పుడు వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, ఆ అకులా ప్రిస్కులా వాళ్ళు డేరా కుట్టేవాళ్ళు. ఇతను కూడా ఆల్రెడీ ఏం చేసే పని అదే వృత్తి కాబట్టి ఇద్దరు చేరి వారం అంతా పని చేసేది. విశ్రాంతి దినం వెళ్ళి ఏం చెప్పేది యూదులు. అక్కడ ఎక్కువ ఆ కాలంలో ఈ రోజు మందిరం ఉన్నట్టే అప్పుడు యూదులకి ఈ సమాజ మందిరం కూడుకునే మందిరం ఉంది. అది ఎవరు మాత్రం పోయి ఆరాధించేది? అక్కడ యూదులు వేస్తారు. వాళ్ళు దేవుడిని ఆరాధించడానికి అక్కడ ఏమన్నా సమావేశం వేసి ఆ దేవుని గురించి అక్కడ సంఘానికి ఉండవలసిన కట్టుదిట్టాల గురించి చెప్పేవాళ్ళు. అలా చెబుతూ ఆడ వెళ్ళినప్పుడు అక్కడ అందరితో దేవుని గురించి ఏం చేస్తుంటాడు. ఇప్పుడు నూతనమైన మార్గం ఒకటి వచ్చింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత అక్కడ సంఘము వేరు విధంగా మారుతుంది. అప్పుడు వరకు ఒకటే ఆచారం ఒకటే ఉండేది. ఇప్పుడు ఏమైంది? వచ్చినప్పుడు దేవుని విషయంలో కొంచెము డిఫరెన్స్ వస్తుంది. ఏమని చూస్తే అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ప్రతి ఒక పరిస్థితుల్లో కూడా పోయి దేవుని యేసు ప్రభు గురించిన ఆ ఒక రక్షణ గురించి, యేసు ప్రభు ఎందుకు వచ్చారు, ఏమయ్యారనే విషయాన్ని తర్కించుతూ మాట్లాడుతూ వచ్చేవారు. ఎందుకంటే యేసు ప్రభు బోధించింది ఎక్కడి నుండి? ఆ ధర్మశాస్త్రం నుండి ఎత్తుకొని బోధించారు. ఇప్పుడు ఇతను కూడా ఎక్కడి నుంచి ఎత్తి బోధించాలా? ధర్మశాస్త్రం ఉండే విషయాన్ని ఎత్తి బోధించాలి. చూడండి అప్పుడు ఎంత చక్కగా చెప్పచ్చు. సీరియు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు అతులిత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. ఆయన ఏం చేశారు? అప్పుడు వరకు అక్కడ ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వబడతాయి? ఆలయంలో, యూదుల సమాజం ఆలయంలో ధర్మశాస్త్ర విధముగానే బోధించి పడతాయి. ఇప్పుడు ఈయన దృఢముగా లేచి ఆ మందిర ఆలయంలో యేసే క్రీస్తు అని ఏం చేశాడు? ఆయన సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమొచ్చింది? అక్కడ వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి. చాలు, ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. వాళ్ళు ఎదురే వచ్చి దేవుడిని వాక్యం చెప్తాడు. వాళ్ళు మాట కొన్నిసార్లు కమ్ములు ఉంటారు, కొన్నిసార్లు ఏం చేశాడు? ఎదురు తిరిగి ఆయన ఏం చేశారు? ఆయన అడ్డుపడ్డారు. అడ్డుపడినప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ కొరింథీ నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయి ఏం చెప్తున్నాడు? దులుపుతున్నాడు. ఏమంటే అప్పుడు ఉంది కదా వాక్యప్రగా, అప్పుడు వాక్యం చూడండి. యేసుప్రభు చెప్పారు, మిమ్మల్ని ఏమన్నా ఏ పట్టణం అంగీకరించి పోతే వెళ్ళేటప్పుడు ఏం చేయండి? మీ ధూళిని దులిపి వెళ్ళండి, పాత ధూళిని అన్నారు. ఆ వాక్య ప్రకారం ఈయన చెప్పేస్తున్నాడు. మీ పాపానికి, మీ నాశనమునకి మీరే ఉత్తరవాదులు. నేనైతే ఆ విషయంలో ఏం లేదు, నాకు సంబంధం లేదని దులిపి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరు అవుతారు? చూడండి ఏమంటా కింద, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వాసముంచి బాప్తిస్మం పొందిరి. అక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ వచ్చి ఒక క్రిస్పు అనే ఇంట్లో ఉన్నాడు. అక్కడ వచ్చేసారు, వేరే ఒక సమాజ మందిరం వచ్చేసి ఇంకొక ఆయన ఇంట్లో ఉన్నాడు. అక్కడ ఉండి చెప్తూ ఉన్నారు. కొందరు మారు మనసు పొందారు. అయితే ఈయన ప్లాన్ మాత్రం వెళ్ళిపోవడం అనేది ప్లాన్. అప్పుడు కింద
రాత్రి వేళ దర్శనమందు ఉమ్, ప్రభువు ఉమ్, నీవు భయపడక మాట్లాడుము, ఉమ్, మౌనముగా ఉండకుము, ఉమ్, నేను నీకు తోడై ఉన్నాను, ఉమ్, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు, ఉమ్. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, చూసారా, ఇప్పుడు దేవుని ఒక ఏమొచ్చింది రాత్రిలో దర్శనం వచ్చింది. దర్శనం వచ్చి చెప్తుంది, ఈ పట్టణం వెళ్ళిపోవాలని ప్లాన్ చేసేసినాడు ఆయన. అప్పుడు అంటున్నాడు ప్రభువు దర్శనమందు, ఈ పట్టణములో నా కొరకు బహు జనము ఉన్నారు, నువ్వేం చెయ్యి, ఈ పట్టణం నుండి వెళ్ళవద్దు, ఇక్కడే నుండి ఏం చెయ్యి, సువార్త ప్రకటించు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. చూసారా ప్రియమైన సహోదర సహోదరి, ఆయన వచ్చి చేశాడు, ఈ పట్టణానికి వచ్చాడు, వచ్చి చేయును ప్రారంభించాడు. అక్కడ ఆడారు. అంటే ఏం ఉద్దేశమో, ఒక దేవుణ్ణి సత్య సువార్తను ప్రసంగించాలని తీర్మానం కలిగి వచ్చి బోధించేటప్పుడు ఆటంకం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, ఎదురాడేవారు వస్తారు. ఏమని ఎదురాడుతున్నా తెలుసా, ఈ లాస్ట్లో చాలా సీరియస్ అయిపోతాయి. ఈ యొక్క మత సంబంధమైన విషయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని పైన వెళ్ళిపోతుంది గవర్నమెంట్ దాకా. ఆ గవర్నమెంట్ పిలిచి ఏమో వార్నింగ్ ఇస్తుంది, ఇది మీ ఈ మత సంబంధమైన బోధ, ఇది దీనికి ఇక్కడ ఏం చేయము, మేము న్యాయం తీర్చి పంపేస్తాం. దాని కింద వచ్చిన చూడండి, ఇంకా బాగున్నాయి. 11 అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఎన్ని నెలలు ఉన్నాడు మొత్తంలో? సంవత్సరం 12, 6, 18 నెలలు ఉన్నాడు. 18 నెలలు ఉండి చూడండి ఎంత గొప్ప సేవకుడు. 18 నెలలు ఉండి 2 టైం వస్తాడు, వచ్చి సంఘాన్ని స్థాపించేశాడు. ఈరోజు ఆ సంఘం పరిస్థితి మాట్లాడుకునే పరిస్థితి చూడండి. దాదాపు అప్పుడు ఆయన ఉన్న కాలంలో 7 లక్షల మంది జీవిస్తున్నారని చూస్తాం. అక్కడ అనేక 2, 3 భాగం విభజిస్తే, దాన్ని డివైడ్ చేస్తే 2 భాగం ఉండే జనాలు బానిసలే అంట అందరికి. ఏమే సొమ్ము వచ్చి డబ్బు తీసుకొని బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్క భాగం ఉండేవాళ్ళు ఫ్రీడమ్ ఉండేవాళ్ళు. అయితే చాలా ఆరాధన కలిగిన ప్లేస్ అది. ఎలాంటి అన్ని విధమైన మనం చూస్తున్నాం, గ్రీసు దేశస్తులు ఉన్నారు, అక్కడ యూదులు ఉన్నారు, ఇంకా అనేకులు ఉన్నారు. అది ఒక మంచి వర్తక స్థలం. ఏమంటారు, రవాణా ఎక్కువ, వ్యాపారం వేత వచ్చే ఒక హార్బర్, ఒక మంచి సముద్ర తీరం అది హార్బర్. కాబట్టి అక్కడ అనేక విధమైన జనాలు వస్తారు, అనేక విధమైన విగ్రహారాధనలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, అన్నిటికీ ఒక్కొక్క ఇది అలవాటు ఉన్నాయి. అవంతా చూసినప్పుడే చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, ఇక్కడ నాకు బహుజనం ఉన్నది, మీరు ఇక్కడ ఉండి ఏం చెయ్య చెప్పు అన్నప్పుడు ఆయన దాదాపు 1 సంవత్సరము 6 నెలలు ఉండి ఏం చెప్తున్నాడు, బోధించాడు. దేవుని వాక్యము బోధించుచు అది దేవుని వాక్యాన్ని దేవుడు చెప్పేశాడు. ఇక్కడ నాకు బహుజనం ఉన్నది, నీకు భయపడవద్దు, నీ మీద ఎవరు ఏం చేయరు, నీ మీద చెయ్యి పెట్టాడు, వాగ్దానం చేస్తున్నాడు, ఆయనకి ధైర్యం ఇస్తున్నాడు. నీ మీద ఇక్కడ ఎవరు నీకు ఏం చేయరు, నీ మీద హాని లేదు, నీకు చెయ్యి పెట్టరు. ఎవరు ఇప్పుడు ఆయన్ని అక్కడ పంపింది ఎవరు, నడిపించింది ఎవరు? దేవుడే. ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము వలన ఆయన వచ్చి కొరింథు పట్టణంలో, అందుకే ఆయన అన్ని అందుకే రాస్తాడు. ఆయన మొదట రాసేటప్పుడు ఏం రాస్తాడు, దేవుని చిత్తము వలన, దేవుని చిత్తము వలన. అదిదా మనం గ్రహించాల. మనం ఎన్నో విషయాలు చేస్తున్నాం, ఎంత ప్రార్థన ఇదిగా చేసినప్పుడు అది చక్కగా చూడండి, దేవుని చిత్తము వలన. ఎందుకు అక్కడ డిఫరెన్స్ రాసా, అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును. ఎందుకు ఉండుటకు, ఇంకా అవ్వలేదు, ఉండుటకు ఆయన ప్లాన్ చేశాడు. ఈయన గ్రహించాడు, నేను ఆయన సేవకుడుగా ఉండాలని పిలిచాడు, నేను సేవకుడు అవుతాను. అదే డిఫరెన్స్ మనం చూడాలా. చూసిన తర్వాత 17వ వచనం చూడండి. అక్కడే అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోసేనేసును పట్టుకుని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గుర్చి లక్ష్య పెట్టలేదు. ఎవరు ఈ ఒక సోసేనేసు? అర్థమైందా? మళ్ళీ చదవండి. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన ఎవరైనా ఈ సోసేనేసు ఎవరు కాదు,
ఆ యూదుడుగా పుట్టి పెరిగిన వ్యక్తి, యూదుల సమాజ మందిరానికి మంచి ఒక విశ్వాసి, ఆ సమాజ మందిర అధికారి అయిన ఒక సమాజం అధికారి. ఎందుకు ఈయన కొట్టారు అన్నప్పుడు పౌలుని పిలుచుకొని వచ్చి పౌలు చెప్పే సంగతి బాగుందని పౌలుకి ప్రసంగం ఇచ్చాడు. అక్కడ ప్రసంగించినాక ఎదురాడేవారు వచ్చి ఏం చేసి ఈయనేం చేయలేకపోయారు. ఎవరు ఏం చేశారు? ఇంతటి కారణం ఎవరు? ఈ సోసైనస్, ఈ సంఘ పెద్ద కదా పిలుచుకొని వచ్చి ఇతన్ని నిలబెట్టి మాట్లాడించాడు. అతన్ని ఫస్ట్ కొట్టాలని అతను సోసైనస్ని కట్టి పెట్టి కొట్టేశాడు. అప్పుడు సోసైనస్ ఏం చేశారంటే అక్కడ వద్దని ఆయనతో నుండి వదిలి వచ్చి పౌలు గారు చెప్పే ఆ సత్య స్వాతను గ్రహించి సేవకుడు అయిపోయాడు. ఈయనతో పాటు తోడు సేవకుడు అయినాడు, గ్రహించాడు, మార్పు పొందాడు. అంతవరకు యూదులు చెప్పే ఆచారంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు? నిజమైన సత్యంలో అయిపోయిన తర్వాత పౌలు గారికి అనేక సందర్భాల్లో ఆయన చెప్పే విషయాన్ని రైటర్ ఏం చేస్తున్నాడు? పౌలు గారితో సేవ చేస్తున్నాడు. ప్లస్ రైటింగ్, ఆయన చెప్పే ఒక ఇదంతా లెటర్ అంతా రాసి ఇచ్చేవాడు. ఆయన రైటర్ రాయబడింది చాలా హిస్టరీలో చూసినప్పుడు. ఆయన రైటరు కొంత సందర్భాల్లో ఆలోచన ఇచ్చేవాడంట, గైడ్నెస్ ఏమంటారు దాన్ని, అడ్వైజర్, ఆలోచన మంచి ఇది అడ్వైస్ చెప్పేవాడంట. మరి అంత గొప్ప వ్యక్తి. ఎవరు కాదు, సోసైనైస్ ఆ పౌలు గారితో సేవ చేసిన వ్యక్తి. ఎక్కడ ఉన్నాడు? ఆల్రెడీ సమాజం మంది యూదుల సమాజం అధికారి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? పౌలు చెప్పి ఆ సత్య సువార్తని విని గ్రహించాడు, ఒప్పుకున్నాడు. నిజంగానే ఇతను చెప్పేది చాలా గొప్ప సంగతులు అని చెప్పి అక్కడ అది చూస్తున్నాం. ఈయన ఇప్పుడు అర్థమైందా? సోసైనస్ అంటే ఎవరు కాదు, ఆయన సమాజం మందరపు అధికారి. అతను ఆ సత్యాన్ని గ్రహించాడు కాబట్టి ఆయన ఇతని నిమిత్తం కొట్టబడి చూడండి ఎంత ఘోరమైన విషయం చూడండి. ఎందుకంటే వేరే ఒక బోధ తెచ్చి ఇక్కడ మన సమాజంలో బోధించడానికి నువ్వు కదా అనుమతించావని ఆయన కొట్టారు. యాక్చువల్లీ ఎవరికి పడాల్సింది అది? పౌలు బోధించారు. ఆయన ఏమి దేవుని కృప ఉంది, ఆయన చెప్పేశారు నీ మీద ఇక్కడేం నీకేమి ఆయన కలగదు. చూడండి అప్పుడు ఆ సోషనైస్ ఎంత గొప్ప సేవకుడు ఈరోజు మాట్లాడే విషయానికి వచ్చి. అందుకే అంటాడు ఆయన ఏమంటాడు? ఒకటే వచ్చిన చదివినప్పుడు, సహోదరుడైన సోసైనెస్ను దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోసైనెస్ను, ఆయన కూడా ఏం చిత్తం వల్ల పిలువబడినట్టు? ఇప్పుడు దేవుని చిత్తం వల్ల పిలువబడిన వ్యక్తి అది చెప్తున్నా కదా. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరైన సోసైనెస్ను. అంటే ఇద్దరు దేవుని ఎంత చక్కగా చెప్తారు చూడు. సోసైనైస్కు పిలువబడ్డానని ఇది ఒక విషయం. ఇప్పుడు సోసైనైస్ ఆల్రెడీ ఒక యూదుల సమాజానికి పెద్ద ఆయన. ఈయన ఏం చేశాడు? ఈయన ఎన్నుకొని ఈయనకి ఒక సేవకుడుగా, ప్లస్ ఆయనకి రైటర్గా, ప్లస్ ఈయన కూడా సంఘ కాపరి కూడా నియమిస్తారు. మళ్ళీ కింద చూసినప్పుడు రెండో వచనం ఏమంది? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఎంత చూడండి, ఆయన ఇంట్రడక్షన్ ఎంత బాగుంది. ఆయన ఒక పరిచయము, తర్వాత అతను తోడు ఉండే వాళ్ళని పరిచయం చేసేది. ఈ కాలంలో ఎక్కడ ఉందా? తను పరిచయం చేసుకునేది గొప్ప, తన గురించి చెప్పుకునేది గొప్ప. ఆయన ఈ సేవకుడు చూడండి, తను పరిచయం చేశారు. తనతో ఉన్న తన సేవకులు తన సహోదరుల గురించి ఏం చేస్తున్నారు? పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసింది మాత్రం కాదు, ఏమంట? కొరింథీలో నున్న దేవుని సంఘమునకు. ఎందుకు అలా చెప్పారు? సంఘం అంటే ఎవరు? ఎందుకు దేవుని సంఘం చెప్పాలా? అక్కడ ఆల్రెడీ అనేక సమాజ మందిరాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. అయితే అవంతా ఎవరు దీనిలో ఉంది? అదంతా యూదుల ఆచారంలో ఉంది. అది యూదులు. అయితే ఇప్పుడు యేసుప్రభు వచ్చిన నూతన రాజ్యానికి క్రైస్తవులుగా నూతనంగా మార్చబడిన వ్యక్తిని ఏం చేయబడాలి ఇప్పుడు? ఇది అందుకంటారు అక్కడ దేవుని కొరింథీలో నున్న దేవుని సంఘమునకు రాస్తారు. అనగా అదేమని? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. యేసుక్రీస్తునందు, అదిదా యేసుక్రీస్తు దేవుడు పంపారని ఏం చేసి ఉండాలా?
విశ్వసించి ఒప్పుకోవాలా. అందుకే ఈయన పట్టుకుని రాశారు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికిని. మళ్ళీ చెప్తారు, వారికిను మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలం ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. ఎందుకు పాతగా చెప్పారు అని చూసినప్పుడు, ఇప్పుడు కూడా విశ్వాస డిఫరెన్స్ ఉంది కదా. ఏం డిఫరెన్స్ చూస్తే మనకు తెలుసు కదా, ఈ పరిశుద్ధ దినంలో వెళ్ళి బైబిల్ పెడితే వచ్చే పరిశుద్ధ దినంలో ముట్టేవారు ఉండరు ఆ బైబిల్ని. ఇంకా కొందరు బిజీ పనిలో, ఎంప్లాయీ బిజీలో వాళ్ళు ఎప్పుడైతే 2-3 తర్వాత లీవ్ దొరుకుతాయో, ఇప్పుడైతే సాఫ్ట్వేర్ చాలా బిజీ, ఎప్పుడు వాళ్ళకి లీవ్ దొరుకుతుందో, ఎప్పుడు గ్యాప్ అవుతుందో అప్పుడే వారానికి 1-2 రోజులు 3 రోజులు బైబిల్ ముట్టేవారు ఉన్నారు. తర్వాత ఏది ఏమైనా దేవునికి మనము ప్రియంగా ఉండాలంటే ప్రతిదినము ధ్యానించాలా, ప్రతిదినము దేవుని ప్రార్థించాలా అని ప్రతిదినం ప్రార్థించేవారు ఉన్నారు. ఏదో ఒక పూట టైం దొరికింది నాకు, ఒక పూట ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మరి కొందరు 3 పూట్ల ఆహారం తినేట్లుగానే దేవుణ్ణి 3 పూట ఆహారానికి ముందు దేవుని వాక్యమే గొప్ప మిన్న అని దేవుణ్ణి 3 పూట ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆ డిఫరెన్స్ ఉంది కదా అక్కడ. అది చెప్తున్నాడు. ఎందుకు బాగా చెప్తున్నాడంటే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, ఇది జనరల్ సంఘం, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. ఇదేనికి పిలిచారు మనల్ని? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచారు. క్రీస్తునందు పరిశుద్ధపరచబడి. ఇంకొక విషయం చూస్తే, అప్పుడు వరకే పాత నిబంధన కాలంలో ఎవరిని పరిశుద్ధుని పిలవకూడదు, పరిశుద్ధులను ఎవరు లేరు. అందుకే ప్రభు వచ్చినప్పుడు, సర్బోధకుడు అంటేనే ప్రభు ఏం చెప్పేశారు, నన్ను ఎలా మాట అంటువు, దేవుడు తప్ప ఎవరు లేరు, మంచివారు లేదనేసి. అప్పుడు అంతవరకు ఎవరు ఏం చేయకూడదు. అయితే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత క్రైస్తవులుగా యేసుక్రీస్తుని విశ్వసించి వచ్చే వాళ్ళకి ఏమని పేరు కూడా పెట్టారు, క్రైస్తవులని ఒక పేరు వచ్చింది. తర్వాత ఇతను వచ్చే కాలంలో పరిశుద్ధ, అందుకే అంటారు ఆయన పరిశుద్ధులుగా ఉండుటకు. పరిశుద్ధులు రాశారు చూడు, ఏం రాశారు అక్కడ, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికి శుభమని చెప్పి రాయినది. ఇక్కడ మాత్రమే, ఈయన వచ్చిన కాలం తర్వాతనే పరిశుద్ధులు అని కొందరు ఉన్నారని రాయపడడం జరిగింది, పిలువపడడం జరిగింది. అందుకే ఈ కొంతకాలం తర్వాత మేము వచ్చిన 96 చెప్పడు యేసు ప్రభుని కూడా పరిశుద్ధ యేసుని చెప్పరు. పౌలుకి ఏమని పేరు పిలుస్తారు తెలుసా సంఘంలో? ఈరోజు కూడా సత్యం తెలియదు వాళ్ళకి, పరిశుద్ధ పౌలు అంటారు. మేము వచ్చిన కొత్తలు వింటున్నాం, ఇదేంది పరిశుద్ధ పౌలు, మాకు తెలియదు కదా ఏ విషయమో. అప్పుడు కొంతకాలం తర్వాత గొప్ప సేవకులు సత్యం నేర్పించిన మా పెద్దవాళ్ళు వచ్చి, అది యేసు ప్రభుకే పరిశుద్ధ యేసు లేదు, పౌలుకి బట్టి ఎలా పరిశుద్ధ యేసు పౌలు అన్నప్పుడు అవును కదా. అప్పుడు అర్థమైంది మాకు కూడా, ఓహో పరిశుద్ధంగా ఉండేది దేవుడి తర్వాత యేసు ప్రభుకే అర్హత ఇచ్చారు తండ్రి. ఆయన రక్తమును విశ్వసించే వాళ్ళకి ఇప్పుడు ఏమి ఇచ్చారు, పరిశుద్ధులు అని ఇచ్చారు. ఆ పరిశుద్ధ సంఘమునికి అంగముగా ఈయన వచ్చినాకనే దీన్ని రాయడం జరిగింది. పరిశుద్ధులు అని ఎక్కడి నుంచి రాయడం చెప్పారని ఈయన చెప్తాను. అందుకే ఆయన సహోదరులు చెప్పేటప్పుడు కూడా అందరిని ఎలా ముద్దు పెట్టుకోమంటున్నాడు, పరిశుద్ధంగా ముద్దు పెట్టుకోండి. ఈయన వచ్చిన తర్వాతనే, అంతకు ముందు వరకు ఎవరు ఎక్కడ ఏం లేదు, పిలిచేది ఉండదు, రైటింగ్ ఉండదు. ఈయన వచ్చినప్పుడు పరిశుద్ధుడు అనే ఒక రైటింగ్ క్రైస్తవులకు న్యూ టెస్టిమెంట్ ద్వారా ఈయన రాశారు. ఈయనగా ఒక ఘనత కూడా చెప్పవచ్చు. తర్వాత చూసినప్పుడు దేని ద్వారా పరిశుద్ధపరచబడే వాళ్ళు వీళ్ళు, యేసుక్రీస్తు నందు. అదిదా యేసుక్రీస్తు నందు. అప్పుడు ముందు ఉన్న యూదులకు ఏం లేదు, దాని మీద ఏం లేదు, వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళు ఎవరు అంగీకరించలేదు. అయితే వాక్యం ఏముంది, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరిగినాకనే
విశ్వసించాకనే. అందుకే ఆయన ప్రత్యేకంగా యోహాను సువార్తలు చూసినప్పుడు ప్రార్థించిన తండ్రికి, తండ్రి నీవు నన్ను పంపినావని వీరేం చేస్తున్నారు, అదిదా నీవు నన్ను పంపున్నావని వీరు ఎరిగారు, విశ్వసించారు, నమ్మారు, ఒప్పుకున్నారు. ఒప్పుకోవాలా, ఒప్పుకున్న వాడికి ఆ ఒక అర్హత. అందుకే చెప్తారు ఏమంట, రోమా 10:12-13 చూసినప్పుడు, యూదులని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంతవరకు ప్రార్థన ఎవరితో చేయాలా? పాతకాలం ఉన్నవారు ఎవరు చేస్తారు? దేవునికి చేస్తారు. దేవుడు ఇప్పుడు ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చేశారు? ప్రభు ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తుకి ఇచ్చేశారు. అందుకంటారు అంతవరకు ఆరాధించే వారు ఎవరు నామంలో ఆరాధిస్తారు? ఇప్పుడు ఎవరు నామంలో ఆరాధించమని ఇచ్చారు? అక్కడ రోమపత్రిక మొత్తం అది చెప్తున్నారు. పైన చూసినప్పుడు కింద చెప్పండి ఏం చెప్తున్నారు? ఎవడు ఒకరు ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును. అదిదా అంతవరకు ఒకడు ఉండి అంతవరకు తండ్రి నామములు ప్రార్థన. అందుకే సొలొమోను ఆలయం కట్టేటప్పుడు ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయబడింది? అప్పుడే స్వచ్ఛ కార్యం జరిగింది. అయితే ఇది ఎప్పుడు కటాఫ్ ఎప్పుడు ఎవరికి చేశారు? యేసుప్రభు వచ్చి ఎప్పుడు బలి ఇచ్చి తిరిగి లేచారో సమస్తము ఎవరికి అప్పగించారు? అన్ని నామము కంటే నీ నామం భూమిలో ఏం చేశాను నేను చేశారు. తండ్రి చెప్పారు ఈ నీ నామములు. అందుకే పౌలు ఏమంట, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును. అదిదా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడేం చేయబడతాడా? రక్షింపడతాడు. అది ఆ ఒక నామానికి ఇచ్చిన అధికారం అది. ఇప్పుడు ఆ నామములో అందుకు ఇది ఏం లేదు. 12వ వచనం చదివాడు ఏం చెప్తున్నాము? యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. అంతవరకు యూదులకు ఏముండేది? ఒక గ్రేట్నెస్ ఉండేది. ఇప్పుడు ఏం లేదు, భేదం తీసేశారు. ఎవరు యేసు ప్రభు నామముని ద్వారా తండ్రిని ప్రార్థిస్తారో వాళ్ళ మనం ఏం చేయబడుతుంది? ఆ అర్హత ఇచ్చారు. ఇది వచ్చి ఎవరు చెప్పారు? ఈ పౌలు గారే చెప్పారు. ఇక్కడ ఆయన తెలుసు ఆల్రెడీ పాత నిబంధన ఆయన ఉన్న వ్యక్తి, ఆయన ఆరాధించిన వ్యక్తి, ప్రార్థించిన వ్యక్తి. అయితే తెలిసిపోయింది యేసు ప్రభువు చివరి ప్రవక్త, దేవుని కుమారుడు పంపారు. ఎందుకంటే భూమికి రక్షణ ఇవ్వాలని పంపారు. ఆయన తెలిసిపోయింది. ఆయన తెలిసింది కాబట్టి చక్కగా దాని గురించి వివరిస్తున్నాడు. ఎప్పుడు చెప్తుంటాడు. అందుకే నా జనము రక్షింపడాలని నా ఆశ. అయ్యో వాళ్ళు లేకుండా ఏమైనా వాళ్ళు రక్షింపడాలని. అయితే వాళ్ళకి ఏం లేదు, ఎవరు విశ్వసించలేదే. ఎందుకంటే దేవుడే ఆ కృప ఇలా అన్నిలకి. అందుకే ఈయన అన్ని జైలుకి వచ్చేసారు. ఈయన అదే చెప్తున్నాడు అక్కడ చూసినప్పుడు. ఎంత బాగా చెప్తారు చూడండి. 13వ వచనం ఏం చెప్తున్నారు? ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అదిదా ప్రభు నామమును బట్టి ప్రార్థన. అంతవరకు ప్రభు తండ్రి నామములు చేసేవాళ్ళు. అయితే సమస్తం ప్రభుకు అప్పగించారు. అందుకే నోటి మాటతో కాదు, హృదయ అంతరంగంలో. అందుకే యేసు ప్రభు చెప్తారు, వీళ్ళు నీ నామాన్ని విశ్వసించారు, నమ్ముకున్నారు. వీరికి మాత్రం కాదు, వీరి మాటని విశ్వసించే వారు అందరికీను. అది ఎవరైతే విశ్వాసిస్తారో, ఎవరైతే ఒప్పుకుంటారో, అది చెప్తున్నారు చూసినప్పుడు. 10:10 నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అదిదా విశ్వసించాల హృదయంలో, నోటితో చేపడాలా, ఒప్పుకోవాలా. విశ్వాసం లేదంటే ఒప్పుకోవడం ఎలా ఉంటుంది? విశ్వసించాలే, ఒప్పుకోవాలి. రెండు చూస్తాడు తండ్రి. రెండు విషయం చూస్తాడు. నువ్వు విశ్వసిస్తున్నావా, ఒప్పుకున్నావా, అప్పుడే. అయితే ఏం చేశారు అపోస్తలుడైన పౌలు గారు? ఏం చేశారు? విశ్వసించి ఒప్పుకున్నారు. అలాగే చాలా మందిని ఏం చేస్తున్నాడు? విశ్వాసం నడుపుతున్నాడు. అదిదా ఎందుకంటారు ఒక చోట్ల ప్రభులు వారు చెప్తారు చూడండి, నువ్వు వట్టి పెదవులు మాత్రం పలికే వాళ్ళు కాదు. 7:20 మత్తయి 7:20 చూసినప్పుడు, మత్తయి సువార్త 7:21 చూస్తే
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అదిదా అక్కడ రెండు విషయం అంత ముందుకు వచ్చి ఏం లేదు, వాళ్ళు తండ్రి పాత నిబంధనలు ఆచారముగా పాటిస్తారు, వచ్చి నిలబడమని నిలబడిపోవాలా అంతే. అయితే ఇప్పుడు ఏం చేయాల, హృదయము నోటి మాట క్రియ అని ఎలా ఉండాలా, ఏకముగా ఉండాలా అని చెప్తున్నాడు. ఏమంట, ప్రభువా ప్రభువా పిలిచి ప్రతివాడు నాకు పాత్రుడు కాడు, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆదిదా ఇది తండ్రి చిత్తం ఉంది. ఏమంటే తండ్రి చిత్తం ఏమే, నా ప్రభు ఏం చెప్పాడో చెయ్యి. అంతకుముందు అందరితో మాట్లాడేవాడు దేవుడు, మోషేతో, అహరోనుతో, పరిశుద్ధ ప్రవక్తలతో, యెషయాతో, ఎందుతో మాట్లాడేవాడు. ఇప్పుడు లాస్ట్కి పంపింది ఒకే ఒక వ్యక్తిని, ఇతని మాటే లాస్ట్. ప్రభు యేసుక్రీస్తుని ఇచ్చారు, తన కుమారుని ఇచ్చాడు ఆయన మాట అంతే. ఇప్పుడు ఏమి తండ్రి చిత్తం ఏమి, ఇదిగో నా చిత్తాన్ని ఆయన పరిపూర్ణంగా చేసేవాడు, ఆయన మాట వినండి, ఆయన ఏం చేస్తాడో చెయ్యండి అంతే చెప్పేశారు. ఆయన మాట వినకపోతే ఏం లేదు. అందుకంటాడు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కాదు, పరలోకమున్న నా తండ్రి చిత్తాన్ని ప్రకారము చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆదిదా తండ్రి చిత్త ప్రకారం చేయబడి, తండ్రి చిత్తం ఏమే, హృదయం మంది విశ్వాసించాలా, నోట్లు ఒప్పుకోవాలా, క్రియ జరిగించాలా, 3 చేయాలా. అది పాత నిబంధన. అందుకంటాడు అక్కడ 2వ వచనం కొరింథీయులు చదివినప్పుడు ఏం చెప్తారంటే, కొరింథీయులోనున్న దేవుని సంగమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికి శుభమని చెప్పి వ్రాయినది. ఎంత బాగుంది చూడు, ప్రతి స్థలములో ప్రభు నామమున ప్రార్థించు వారు అందరికీ రాశారు ఆయన. ఈ రోజు మనం ఆ ప్రభు నామమున ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెం విజ్ఞాపన చేయిపోతాం. ప్రభు నామములో అదిదా అందరికీ రాస్తారు ఆయన. దేవుని పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు ఏ కేటగిరీలో ఉన్నాం? చాలా మంది ప్రభు నామములే ఆరాధిస్తారు, తండ్రి తెలియదు పాపం. మనకి అన్ని తెలియపరిచారే పరిశుద్ధులుగా ఉండటకు. అప్పుడు మనం జరిగించాల ఎంత గొప్ప విషయం రాసేస్తుండే. 2వ వచనమే ఆయన అందరు ఎలా చూడండి, ఒక్కరు కాదు, ఆయన ఒక్కడే కదా. ఆయనకున్న ఆతురత, ఆయన ఎంత ప్రయాణం, ఆయన ఎంత పరిగెత్తేది. నేను పౌలైన నేను చెప్పుకోవచ్చు కదా, నేనని ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడాను. నేనును నాతోనున్న సహోదరును ఎవరు సోసేనేసి మనకి ఎవరు తెలియదు. ఆయన పోయి సువార్త చెప్పి ఆయన తోడుకొని పనివాడు. అయితే ఆయన ఎవరు పనివాడుగా చెప్తున్నాడు? ఆయన దేవుని పనివాడు అంటున్నాడు. ఆయన నేను దేవుని పనివాడు, ఆయన దేవుని పనివాడు. పిలిచింది ఈయనే కదా. అయితే ఎవరు చిత్తం ద్వారా పిలిచినాను నేను, ఎవరు ఉద్దేశం నాలో ఉంది, ఎవరు ఆత్మ నాలో ఉంది, ఎవరు వాక్యం నాలో ఉంది, అది గ్రహించాడు ఆయన. దేవుడు నన్ను పిలిచాడు, నాకు ఇచ్చిన బాధ్యత, నువ్వు పో చేయి స్వార్థ. ఇప్పుడు ఆయన ఈ పట్టణంలో ఎవరు ఇప్పుడు నడిపించారు, ఎవరు చెప్తున్నా ఉండమని, ఎవరు పోయి చేయమని. ఈ పట్టణంలో నాకు అనేక జనం ఉన్నారు, వెళ్ళిపోతానంటే ఎలా? ఆయన ఏమంటున్నాడు, నేను వెళ్ళిపోవాలంటాడు. నేను కాళ్ళు దులిపేసినాడు, వాక్య ప్రకారం మీలో దులిపేసి వెళ్ళిపోతాను, అన్ని చేతికి వెళ్తానంటే ప్రభు వచ్చి రాత్రి ఏం చెప్పాడు? దర్శనం ఏం చెప్పేశాడు? ఈ పట్టణంలో బహు జనం ఉన్నారు పౌలు, నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా? చూసారా? అలాగే మనము ఎక్కడ ఏమి చేయాలో ఆయన చిత్త ప్రకారం ఆయన వేచి ఉన్నాడు. వేచి అక్కడే ఉండి ఎంతకాలం 1.5 year, 1 సంవత్సరం ఆయన దేవుని స్వార్థను ఏం చేస్తున్నాడు? చెప్పి అనేకలు ఏం చేశాడు? అక్కడ సంఘముగా ఏర్పరిచాడు. చెప్తాం, అనేక మంది మారు మనసు పొందారు, రక్షణ పొందారు, బాప్తిసం ఇస్తున్నారు, సంఘముగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎవరు ప్లాన్? గాడ్, దేవుని ప్లాన్. ఆయన పంపబడింది,
ఆయన చేసిన కార్యమంతా. తర్వాత మూడవ వచనం ఏముంది? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. బ్లెస్సింగ్ ఎక్కడ వచ్చినా ఆయన చూడండి, ఆయన పిలుస్తాడు, అందరిని పరిచయం చేస్తాడు, అందరిని దేనికి పిలిచారని అందరి గురించి చెప్పారు, ఇలా ఇలా ఉండాలని. తర్వాత ఏం చేస్తున్నాడు? బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఒక సేవకుడు అంటే నోట్లో ఏం రావాలా? చూడండి, రోమా 1:7 చూసినప్పుడు ఎంత బాగుంది చూడండి. ఆయన ఎప్పుడు చూసినా కూడా మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చూడండి ఏమంట? మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. అదిదా ఆయన కలిగించాడు. ఆ బ్లెస్సింగ్ ఎందుకు ఏమంటున్నాడు? పైన చదివినప్పుడు మీకు యేసుక్రీస్తు దాసుడును 1 నుంచి అది కాదు, ఇది ఓకే, 1:7 ఓకే. ఇప్పుడు కొరింథీ చదువు 3వ వచనము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. బ్లెస్ చేస్తున్నాడు. ఏ బ్లెస్సింగ్ రాబోతుంది? మీరు దేనికి పిలువ, అది సీక్రెట్ గా చెప్తాడు ఈ విషయము. తర్వాత అది ఎఫెసీ 1:2 చూస్తే కూడా తెలిసిపోతుంది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. అక్కడ చెప్పిన విషయం ఎందుకు? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. ఎందుకు అలా చెప్తున్నాడు? అక్కడ దేని విషయానికి మన సమాధానం దేనికి అయిపోతున్నాడు? నిత్య సమాధానం. ఇప్పుడు ఎక్కడ ఉంది నిత్య సమాధానం? నిత్యమైన కృప ఉందా? ఎంత? ఇప్పుడు మనం రక్షణ పొందుతున్నాము. ఒకప్పుడు వస్తుంది, అన్ని ఏముంటుంది? ఎలా ఉంటుంది? ఫుల్. ఆ రాజ్యంలో ఏమి లేదు, అసమాధానం ఉండదు, అన్ని సమాధానం. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు సమాధానమే లేవు, అన్ని అసమాధానాలే. యుద్ధాలు, రోగాలు, చంపుకోవడాలు, నరుకోవడాలు, ఎంత పోరాటము. ఒక పక్క ఎండిపోయి 52 డిగ్రీ ఈరోజు ఢిల్లీ అంట. ఒక పక్క కేరళలో 11 మొత్తం జిల్లాలు మొత్తం వాన పడి మునిగిపోతుంది. తమిళనాడు ఒక పక్క మునిగిపోతుంది. చూడండి, ఒక పక్క వానతో మునుగుతుంది, ఒక పక్క ఎండతో ఎండిపోయి ఎక్కువ హీట్ అయిపోయి చాలా కష్టం. చూడండి, ఒక పక్క ఆ పక్క ఇజ్రాయెల్ పక్షులు యుద్ధం జరుగుతూ ఉంది నాన్ స్టాప్. అక్కడేమే చాలా ఘోర. చూడండి, అప్పుడు నలుదిక్క నేల పక్క చూస్తే ఏముంది? ఏ క్షణం ఎక్కడ ఏమవుతుందో అని ఏం లేదు. ఒక నెమ్మది ఆలోచన రాలేదు. ఏమో నిద్ర లేచి ఉంటామో లేదు, అందరి నోట్లు ఏమొస్తుంది ఇప్పుడు? ఏమండి ఆ మాట అంటారంటే, లేదండి, పరిస్థితి అలా ఉంది లోకం ఇప్పుడు. నిద్ర పనుకొని తిరిగి లేస్తే చూస్తే ఉన్నట్టు, అంత లోపల ఏమైనా జరగవచ్చు. అన్ని ఏమైపోతుంది ఇప్పుడు? చివరి కండిషన్స్ ఉంది. ఎవరి నోట్లను ఏమవుతుంది ఏమైపోతుందో మొత్తం చెప్తారు. నాశనం అయ్యేది మాత్రం గ్యారంటీ. అప్పుడు అలాగే చూసినాం. అది చెప్తున్నాడు ఏమంట? మీకు ఏముంది? దేవుని దగ్గర ఏముంది? కృపయు సమాధానమును కలుగునుగాక. అదిదా ఆయన బ్లెస్సింగ్. మన బ్లెస్సింగ్ ఇంక ఏమైపోతాం మన దేవుని దగ్గర? దేవుని దగ్గర మనకు ఒక సమాధానం ఉంది, నిత్య సమాధానం, ఆశీర్వాదం ఉంది. మనం పిలువబడ్డాం, ఎంపిక చేయబడ్డాం, దానికి తీర్మానించబడ్డాం. ఆయన చూడండి, ఆయన 1-4 వరకు చూస్తే బ్లెస్సింగ్ చేస్తాడు, అందరిని పరిచయం చేస్తాడు, అందరి గురించి దేవుని ఇచ్చిన పరిశుద్ధతను చూపమంటాడు. తర్వాత ఆయన అందరిని బ్లెస్ చేస్తున్నాడు. అదిదా క్రైస్తవుల గుణం. అది యేసు ప్రభు గుణం. అదిదా వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు? ప్రభు ఏం చేశారా? అందరిని దీవించేశారు. మీరు పిల్లల్ని ఆటంకపరచవద్దు, అందరు రాండి అంటాడు. ఆ కాలంలో అందరికీ ఒక లిమిట్ ఉంది, ఒక వాదా ఉంది. లిమిట్ వాళ్ళే రావాలి, అందరు రాకూడదు. ఆయన ప్రభు చెప్తాను, నా దగ్గర ఎవరైనా రావచ్చు, పిల్లలు ఏమి, పెద్దలు ఏమి, వృద్ధులు ఏమి, అందరినీ రాని. ఎందుకంటే దీవించే ప్రభు ఆయన. ఎవరైనా దీవించే ప్రభు అయినా, కనికరించే ప్రభు అయినా, తిరిగి లేపే ప్రభు అయినా, సర్వసామాన్య వ్యక్తి కాదు, పరిపూర్ణమైన వ్యక్తి అయినా. 5,000 మందికి పంచిపెట్టిన ఎంత గొప్ప మెరాకిల్ అది, ఎంత ఆశ్చర్యము. ఇది మోసుకొని పోతారు, దేంట్లో పాడలో మోసుకొని వెళ్తారు. ఒక్క క్షణమే ఆపి ఏం చేస్తారు? ఎవరు మన ఉదవరాలు కుమారుడు ఎవరు లేరా? లేపు.
ఒక్క మాట ముట్టి లేపు అంటే అయిపోయి, అంత గొప్ప పవర్. ఎన్ని రోజులు వాసన కొట్టుకుంటా ఉన్న లాజర్ను కూడా ఏం చేసి, అంత గొప్ప పవర్ అయినా అది గ్రహించాలి కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. నేను క్రీస్తును గురించిన సాక్ష్యము క్రైస్తవులు ఏం చేయబడాలా, స్థిరపరచబడి ఉండాలంట. క్రీస్తు గురించిన సాక్ష్యం మనలోనే స్థిరపరచకుండా ఉంటే మనకి ఎవరు ఏం చేయలేము, విట్నెస్ చేయలేము కదా. 4వ వచనం చదవండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదిదా క్రీస్తును గురించిన సాక్ష్యం మనలో స్థిరపరచబడినందున ఆయన ఏం చెప్తున్నాడు దేవునికి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ రోజు చూడండి పరిస్థితి ఎలా ఉంది. ఆ రోజు సంఘ కాపరి, సంఘ పెద్ద ఒక పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది. ప్రతి విశ్వాసి కూడా, అందుకే ఒక వాక్యం ఉంది, మీ కొరకు వాళ్ళు మేలుకొని ఉంటారు కదా, వాళ్ళు కఠినముగా చేస్తే ఎలా, ఇష్టంగా చేయాలి కదా. ఎందుకంటే మేలుకోవాలని చెప్తుంది వాక్యం. సంఘం కొరకు సంఘ కాపురం ఏం చేసి ఉండాలా, మేలుకోగలిగి ఉండాలా అని చెప్తున్నట్టు. ఎంత బాగా చెప్తున్నట్టు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనల్ని గురించి అప్పుడు యేసు ప్రభు ఎల్లవేళ ఏం చెప్తున్నాడు, తండ్రికి కృతజ్ఞత థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇంత గొప్ప సంఘము, ఇంత గొప్ప విశ్వాసీలు, వీళ్ళకి అన్ని సదుపాయాలు. అప్పుడు చూడండి, అప్పుడు మనం ఎప్పుడు దేవునికి ఏం చేస్తుండాలా, థ్యాంక్స్ చెప్తుండాలి. దేవా ఇంత గొప్ప సంఘం ఇచ్చావు, సమాజం ఇచ్చావు, ఈ సత్యం ఇచ్చావు, సత్యమును బోధించే మంచి సేవకుడు ఇచ్చావు. ఆయన చూడండి, ఆయన మిమ్మల్ని గురించి సేవకుడు ఎంత థ్యాంక్స్ చెప్తుంటాడు. అదిదా అంటే ఏమని కృతజ్ఞత కలిగి ఉండాలా. అప్పుడే మన కృతజ్ఞత కలగకపోతే ఏం చేయలేము. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:3 చూస్తే అదేముంది, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, అదిదా ఏమై ఉండాలా, నాతో ఆయనతో పాటు ఏమై ఉండాలా, సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచారా. మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అదిదా ఎంత బాగా చూడాలని చెప్తున్నాడు. క్రీస్తును గురించిన సాక్ష్యము క్రైస్తువుల్లో స్థిరముగా ఉండాలంట, స్థిరపరచబడాలంట. దాని కొరకే దానిలో స్థిరపరచబడిన వారును సంపూర్ణంగా సాగే వాళ్ళకి ఉండాలంట. ప్రతిదిన ఏం చేయాలా, యేసుక్రీస్తు సంపూర్ణతకి ఏం చేయబడాలా, ముందుకు సాగాల. పిలువబడ్డాను, స్థిరపరచబడ్డాను కాదు, పరిపూర్ణత చెందుతున్నానా. అదే అని చెప్తున్నాడు, మీరు ప్రతిదిన కృపను కూర్చి మీరు ఏం చేయబడాలా, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన ఏమంట దేవుని కృపను చూచి, అదిదా మీకు అనుగ్రహింపబడిన కృపను చూచి మనం ఏం చేయబడాలి. రోజు ఆయనేమో థ్యాంక్స్ చెప్తా, అయ్యో దేవా వీళ్ళు కృప ఇచ్చా, మనం ఏం చేయబడాలి, కృపను చూచి పెరగాల. పట్టుకుని చూడు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, వాళ్ళు చూస్తున్నారు, దేవుడా వీళ్ళకి ఇంత కృప చూపావే. అయితే మనం ఏం చేస్తున్నాం, కృపని ఎంత చక్కగా చెప్తున్నారు. ఏమంట కృప ఎందుకు ఇస్తున్నారంటే మనం పరిపూర్ణ చెందడానికి. ఏమంటే పౌలు చెప్తున్నాడు, ఎప్పుడు గురించి తన్ను గురించి అక్కడ చెప్పవచ్చు కదా. పౌలు అనే నేను వీళ్ళు సత్య సువార్త ప్రసంగించి నిలబెట్టి చెప్పొచ్చు కదా. తన్ను గురించి ఎక్కడ పౌలు గారు చెప్పడానికి ఉద్దేశపడాడంట, తన గురించి ఏం మాట్లాడంట, దేవుని గురించి, దేవుని సువార్త గురించే ఎప్పుడు చెప్పాలంట. అదే ఇష్టం అంట. ఎంత బాగా చెప్తాడు చూడు, ప్రభువును చూసి సాక్ష్యం ఇచ్చేది మాత్రమే ఆయనకి ఇష్టం అంట. తన గురించి కానీ, తన బోధ గురించి కానీ, తనకు ఉన్న పరిస్థితుల గురించి చెప్తాడంట తనతో ఉన్న సేవకులు. అయితే తన గురించి ఏం చెప్పడంటే ఎక్కడ నేను కాదు, నాలో ఉన్న దేవుని ఆత్మీయ ఏం చేసింది, అలా
ముందు సాగించింది చేపించింది అంటాడు. అలాగే 5వ వచనము, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఇంతవరకు పరిచయం చేసుకోవాల్సి వచ్చినాడు, బ్లెస్ చేశాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? క్రీస్తును గూర్చిన సాక్ష్యము, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఏమంట? ఆయన కృప వలన, ఆయన ఒక సాక్ష్యం వలన మనం ఎప్పుడైతే స్థిరపరచబడ్డామో, విశ్వాసించామో, ఒప్పుకున్నామో, అది దేవుని యొక్క ఐశ్వర్యము. ఎందుకంటే ఈ లోకంలో ఎవరికి తెలీదు ఏం జరగబోతుంది, ఈ భూమికి ఇప్పుడు ఏం జరగబోతుంది ఎవరికి తెలుసా? ఎవరికైనా ఒకటి తెలుసా? ఈ లోకం అంతా యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయేల్ గెలుస్తారు. ఇజ్రాయేల్ నుండి దేవుడు ఏం చేస్తారు? సర్వలోకానికి ఏం చేయబోతున్నాడు? ఒక రక్షణ మార్గాన్ని తెలియబోతున్నాడు. అందరికీ ఆ రక్షణ వస్తుంది. అందరూ ఆ రక్షణనే ఏం చేయాలి? అందరూ ఆరాధించాలా. అప్పుడు ఒక్కొక్కడు ఏం చేస్తూ ఉంటారు? అన్ని కాలము యేసు ప్రభు చనిస్తా ఏం చేస్తారు? స్థిరపరుస్తూ ఉంటారు. అప్పుడు పునరుత్థాన విషయం స్టార్ట్ అవుతుంది. ఎవరు తెలుసు? మనకేం జరిగినా ఏమంటాము? పర్వాలేదులే, ఈ జీవం పోతే మన పునరుత్థానంలో ఏమవుతాము? లేచి ప్రభుత్వం వస్తాము అంతే. వాళ్ళకి ఏం తెలుస్తుంది? అందరూ లేచినప్పుడు ఏం లేస్తారు? మా అమ్మ ఎక్కడ, మా అమ్మ ఎక్కడ, మా తాత ఎక్కడ, మా ఎవరెక్కడ అని మనం ఏం లేస్తాము? మనకు అన్నీ తెలుసు కదా. ప్రభు లేపేశారా? ప్రభు నీకు నామానికి మహిమ, తండ్రి నీకు స్తోత్రం, థ్యాంక్స్ చెప్తామా? అప్పుడు మనకు వాళ్ళ తేడా. ప్రభు లేపాడు, మనం అందరికి పోయి చెప్పాలా? అయ్యో మిమ్మల్ని లేపింది మీ దేవుడు కదప్పా, మా ప్రభు లేపారు, యేసు ప్రభు లేపారు. మనకు తెలుసు. ఈ ఎవరికి తెలుసా? అది చూడు ఎంత బాగా చెప్తున్నాడు ఆయన. ఏమంట? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఈ విషయంలో ఈ కొరింథీలో ఉన్నవారు ఈ క్రీస్తును గురించిన సాక్ష్యము కంటే అక్కడ మనుషుల గురించే గొప్ప చెప్తారంట వాళ్ళు. క్రీస్తు సాక్షి, ఎందుకంటే ఇది నూతనంగా వచ్చిన బోధ కదా. వీటి వెంటనే ఏం చేయరంట వీటిని. అందుకే వాళ్ళు ఎంతసేపు అయినా వాళ్ళు మంచి వాళ్ళకి ఇంపైన మాటగా మాట్లాడే వాళ్ళని మాట తింటారంట. కాలక్షేపణ వాళ్ళకు హ్యాపీగా ఉండేట్టుగా ఖండితముగా బోధించేది ఏం చేయరంట వాళ్ళు వినేదానికి. అందుకే కింద చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడు కానీ అన్ని విషయంలో వాళ్ళు పరిపూర్ణంగా ఉంటారంట. అయితే ఈ విషయంలో మాత్రం ఏ ఒక ఉపదేశం వాళ్ళకి కఠినంగా ఉంటే చాలా కష్టం అంట. ఆయన పౌలు ఏం చెప్తున్నాడు? మీరు అన్ని విషయాన్ని కంటే యేసుక్రీస్తుని గురించిన సిలువ ఒక ఉపదేశం ఏం చేయబడాలంటారు? దాంట్లో మీరు ప్రవీణులుగా సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు, ఐశ్వర్యవంతులై. అందుకే పౌలు అంటాడు, నేను దేని గురించి అతిశయపడను కానీ దేని మాత్రం అతిశయపడతాను? యేసుక్రీస్తునందును ఆయన సిలువది నాకేముంది అతిశయపడతాను నేనంటారు. మళ్ళా 6వ వచనము, అది 5-6 కలిసి ఉందా? అందుకే రోమా 1:8 చదవండి. ఏముంది? రోమా 1:8. వాళ్ళు ఇలాంటి ఒక ఇది కలిగి ఉంటారంట. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఏమంటారంటే ఇది ఒక అక్కడ ఉండే చాలా మందికి మంచిగా మాట్లాడడానికి వచ్చిందంట. అయితే మంచి బోధ ఏం చేయలేరు వాళ్ళు, చేయడానికి కష్టం. అది ఆ ఒక బుద్ధి ఉండదు. అయితే చాలా మంది మంచి బోధ చేస్తారు, అయితే మంచిగా ఏం చేసానికి రాదు. మంచి టాకింగ్, ఒక ఆప్యాయత, ఒక అఫెక్షన్ గా మాట్లాడే విషయం రావు కొన్ని. అయినా రెండు కలిసి ఉండేది చాలా గొప్ప వరం, అది దేవుడు ఇచ్చిన స్పెషల్.
అందుకే ఏమంటాడు అక్కడ ఎఫెసీ 1:15-16 చూసినప్పుడు, ఎఫెసీ 1:15-16 ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ అనేక సేవకులు ఉన్నారు. అయితే ఈ పౌలు గారు ఒక అలవాటు ఏమంటే, తోడు ఉన్న సేవకుల్ని గణపరచడం, దేవునికి థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞత చెల్లించడం చాలా గొప్ప అలవాటు. ఎవరు లేదు, ఇదే ఎన్ని సేవకులు ఉన్నారు, ఎవరినా ఇలా రాశారా? అయితే ఈ పౌలు గారు మాత్రం తనతో ఉన్న దేవుని సేవకుల్ని గురించి దేవునికి థ్యాంక్స్ చెప్తుంటాడంట. ఏమంటే, నా అవసరత అన్ని నేను అడిగి చేపించుకోవాలా, కానీ వీళ్ళు నా కొరకే ఉంచావు నా పక్కన, ఆయన ఉద్దేశం అంట. నాకు అనుకున్న విషయాన్ని ఏం చేస్తారు వాళ్ళు, చేయడానికి నువ్వు పెట్టున్నావు. ఆయన దేవుని పనిగా వాడతాడు. ఆయన ఏం చేయాలనుకుంటాడో ఆయన అందుకే అంటాడు ఒక చోపల, నువ్వు చూడు, నేను వనేశం పంపుతున్నాను, నన్ను అంగీకరించిన ఆయన ఏం చేయంటాడా, నేను నాకు ఏమైనా చేయాలి ఉంటే ఆయనకి చెయ్యాలి. అప్పుడు ఎంత ఈక్వల్ చేస్తారు సేవకుడు, తన ఈక్వల్కి పెట్టారు. ఎవరు పెట్టరంట, ఎవరు మాట్లాడరంట, ఈయన మాత్రమే అంట దేవుని విషయంలో. ఆ దేవుని తనతో ఉన్న పరిచారకులు కానీ సేవకులు కానీ దీవించేది కానీ ఆశీర్వదించేది కానీ వాళ్ళ గురించి థ్యాంక్స్ చెప్పేది ఈయన ఫస్ట్. అప్పుడు ఎందుకు అంటే యేసుప్రభు అలాగే, యేసుప్రభు ఏం చేశారా, తనతో ఉన్నవాడిని ఎలా చేశారు, ప్రాణంగా ప్రేమించారా, ప్రాణం పెట్టి ప్రేమించారు, తిరిగి లేచి వచ్చి ఎవరిని ప్రేమించారు, వాళ్ళే ప్రేమించారు. అప్పుడు అంటే తండ్రితో ఒక ప్రార్థన పెట్టుకొని పోతారు, తండ్రి నీవు నేను ఏకమే ఉండలాగా వీరు మనతో ఏం చేయి ఉండాలా. ఎంత త్యాగం అది, ఎంత పెద్ద ఫ్రెండ్షిప్. అదే అంట ఈయన స్వభావం కూడా అదే అంట. ఎక్కడ పోయినా తనతో ఉన్న సేవకులు మాట ఏం చేయడంట, ఎప్పుడు ఆయన దేవుడికి థ్యాంక్స్ చెప్తుంటారు. ప్రభు ఇచ్చిన గుణం అది. ప్రభుకి ఏముంది, దేవునికి ఏం చెప్తున్నారు, నీవు నాకు తాని గురించి అందరి కొరకు ఏం చేస్తున్నావు, నీకు థ్యాంక్స్ చెప్తున్నాడు ఆయన కూడా. కృతజ్ఞత తండ్రి, నీవు నాకు అనుగ్రహించినావు, ఇదిగో వీరిని నేను ఇచ్చిన, ఇప్పుడు నీ చేతికి అప్పగిస్తున్నాను, వీరిని కాపాడు, నేను ఇక్కడ ఉండను, వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎంత తపన చూడు ఆయనకి. అదిదా మనం చూసినప్పుడు చూడు, కొలసి 1:3-4 వచ్చిన చూసినప్పుడు కూడా పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, ఈ యొక్క సేవకుడు ఎంత గొప్పవాడంటే, కొరింథీలో ఉన్న సంఘం గురించి దేవునికి ఎప్పుడు ఏం చెప్తుంటాడు, ఇవంతా థ్యాంక్స్ చెప్పేది. కొరింథీలో ఉన్న సంఘము, దేవా నువ్వు దేవుని సంఘము, ఏర్పరచబడిన వాళ్ళు, పరిశుద్ధులుగా ఉండేట్టు పిలువబడిన వారు, ఎంత గొప్ప చూడండి. వాళ్ళ గురించి ఎంత చక్కగా దేవుని సంఘం గురించి ఎప్పుడు దేవుని దగ్గర థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. సంఘం గురించి థ్యాంక్స్ చెప్పడం, విశ్వాసి గురించి థ్యాంక్స్ చెప్పడం, సేవకుల గురించి థ్యాంక్స్ చెప్పడం ఎంత గొప్ప విషయం కదా. అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, మీ కొరకు ఏం చేయబడారు, దేవుడు ఏం చేశారు, ఒక ప్లాన్, నిరీక్షణ ఏం చేశారు, ఈ సిద్ధపరిచారు కదా. దాని గురించి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా, దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప, ఆ రక్షణ, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ నమ్మకము ఎంత గొప్ప విషయం కదా. ఓ కొరింథీ సంఘమా, మీకు దేవుని ఎంత కృప చూపించారప్పా, ఎంత దయ చూపించారప్పా, నీకు ఇచ్చిన గొప్ప రక్షణ ఏమి, నీకు అన్ని ఏమి. తర్వాత కింద చూస్తే ఆయన వాళ్ళకి ఇచ్చిన వరం గురించి చెప్తారంట. చూడండి కింద ఏమున్నాయి,
7 గనుక గనుక ఏ కృపావరము నందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అది చెప్తున్నాడు. కనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూసారా, నీకు ఏ వరము దేవుడిచ్చిన వరము గురించి ఏం చెప్తున్నాడు ఆయన? వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాడు దేవునికి. దేవా, ఆ సంఘానికి గొప్ప వరం ఇచ్చావు, గొప్ప ఆశీర్వాదం, ఆత్మీయమైన ఆశీర్వాదం ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, పరలోక పిలుపు ఇచ్చావు, పరలోక సత్యం ఇచ్చావు. ఇవన్నీ ఎంత చూడు, ఈ నీ నామందు విశ్వాసం ఇచ్చావు, నమ్మకం ఇచ్చావు, నిరీక్షణ ఇచ్చావు, ఎన్ని చెప్తున్నాడు ఆయన. అదిదా అప్పుడు ఆ కాలంలో ఉన్న ఆ పరిస్థితి. తర్వాత ఆయన చూసినప్పుడు ఎంత ఎంత బాగా చూడండి, ఆయన వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడా. ఎప్పేసి చదివినాం కదా, అది కొలసి 13:1-3-4. చదివిందా? 12 రోమ 12:6. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండము. చూసారా, ఏ వరములందున ఏ వరం కలిగి ఉన్నారు, ఏ వరములందరినీ ఆ వరం ఏం చేయాలా మీరు? ఆ వరం పని కలిగి ఉండాలా. ఏ లోపం లేకుండా, ఏ భేదం లేకుండా, ఏ భిన్నం లేకుండా, ఏమి దేవుడు మీకు ఇచ్చినారో పని ఏం అప్పగించారు అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, చూడండి, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండము. ఎంత చక్కగా 3 విషయం ఉంది ఇక్కడ. అన్ని ఏం చేస్తున్నారు? ఒక్కడే. అది ఏం చెప్తున్నాడు? ఏమంట? బోధించేవాడు బోధించుటలోను, హెచ్చరించువాడు హెచ్చరించుటలోను పని కలిగి. ఇంకొకటి, పరిచర్య చేయవాడైతే పరిచర్యలోను పని కలిగి ఉందము. ఏ పని ఉందో ఆ పని కలిగి ఉండాలి. ఆ పని కలిగి ఉండకపోతే ఆ కాలంలో చూడండి, ఆ వరము, దేవుడిచ్చిన వరము గురించి చెప్తున్నాడు. ఏ పని ఇస్తే ఆ పని కలిగి ఉండండి. ఆ సంఘంలో ఏ పని ఏం లేదు లేకుండా ఉంది చూస్తే. అందుకే ఎందుకు చెప్పాలా ఈ పని? పరిచర్య చేయవాడు పరిచర్యలో కలిగి ఉండాలని, బోధించేవాడు కలిగి ఉండాలని, హెచ్చరించేవాడు హెచ్చరించ కలిగి ఎందుకు చెప్పాలా అంటే ఏమి అర్థం? అక్కడ విషయము అది లేదని అర్థమాట. అది ప్రియమైన సహోదరి, ఈరోజు 7 వచనం చూసామా? చాలా దేవుని చిత్తమైతే మరొక వారంలో మనం కలుసుకొని ఈ ప్రకారం మనము చేస్తాము. ఇప్పుడు మనము కొన్ని విజ్ఞాపన చేసి